ఒక మదర్ కనే కాదు ఎవరికైనా కావచ్చు, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ చుట్టూ లేకపోతే మన డే మంచిగా స్టార్ట్ అవ్వదు. రైట్, సేమ్ మదర్ కూడా ఉంటుంది. 9 నెలలు మోసిన తర్వాత సర్జరీకి వెళ్ళే, నార్మల్ డెలివరీకి వెళ్ళో ఆ స్టిచెస్ తో కూడా ఇమీడియట్ గా షీ హాస్ టు గెట్ అప్. ఎందుకంటే బేబీని తను 24/7 చూసుకుంటూనే ఉండాలి. మదర్ కి చాలా అవసరం ఉంటుంది. అంత సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ ఇవ్వాలి. అది హస్బెండ్ కావచ్చు, మదర్ ఇన్ లా కావచ్చు, సిస్టర్ ఇన్ లా కావచ్చు, ఈవెన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. చాలా వరకు పిల్లలు పుడితే వచ్చి చూడడానికి వస్తుంటారు. వచ్చినప్పుడు అయ్యో మీ పిల్లలకు పాలు వస్తలేవా, ఇది పెట్టారా అది పెట్టారని సజెషన్స్ ఇస్తారు. రాదర్ దాన్ గివింగ్ సజెషన్స్, మదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా మంచి పని చేసావు, వాట్ ఎవర్ బెస్ట్ ఈస్ దేర్, యూ హ్యావ్ డన్ ఇట్, ఈ సైడ్ నుంచి మొత్తం చేసావు, కష్టపడ్డావు, ఒక బేబీకి డెలివరీ ఇచ్చావు, నీతో మేము ఉన్నాం. అది నువ్వు మామూలు ఫీడింగ్ ఇచ్చినా, నార్మల్ ఇచ్చినా, నీ బేబీ వెయిట్ ఎలా ఉన్నా ఏమున్నా, నువ్వు ది బెస్ట్ మదర్. జస్ట్ గివ్ వన్ మోరల్ సపోర్ట్ టు హర్ సో దట్ షీ విల్ ఫైట్ ఫర్ లైక్ టు మౌంటైన్స్. ప్రతిదీ బిడ్డల కోసమే తల్లి చేస్తారు, ఎవరన్నా కావచ్చు. ముందు జనరేషన్కి ఈ జనరేషన్కి కంపారిజన్ చేయొద్దు, అది అడిషనల్ స్ట్రెస్సే అవుతుంది మదర్కి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో వాళ్ళు ఎంతవరకు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, దాని మీద ఫోకస్ చేయండి. మీ మోరల్ సపోర్ట్ వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి